పాపానికి గల కారణం, పడిపోవడానికి గల కారణం. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలిపోయావు, కాబట్టి నీవు నా తట్టు తిరగవలెను. మందిరానికి వస్తున్నావు, హృదయం దేవుని తట్టు లేదు. పాటలు పాడుతున్నావు, హృదయం దేవుని తట్టు లేదు. చేతులు ఎత్తుతున్నావు, హృదయం దేవుని తట్టు లేదు. దేవుని మాటలు వింటున్నావు, యూట్యూబ్లో 10 ప్రసంగాలు వింటున్నావు, కానీ విన్న 10 ప్రసంగాలలో ఒక్క ప్రసంగము ప్రకారము కూడా నీవు దేవుని సన్నిధానములో భయభక్తులు కలిగినటువంటి జీవితము నీకు లేదు. ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? ఈ రోజుల్లో వాక్యము ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథములో వాక్యము మనం చదువుకోవచ్చు, ఇంటర్నెట్లో వాక్యం మనం చూడవచ్చు, యూట్యూబ్లో వాక్యం మనం వినవచ్చు, ఇంకో అక్కడక్కడ గోడల మీద రాసే వాక్య భాగాలను మనం చదువుకోవచ్చు. కానీ నీ గుండెల్లో దేవుని వాక్యం ఉందా? దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువా, మోషే చనిపోయాడు కదా, నీవు దివారాత్రములు నా వాక్యమును ధ్యానించువాడుగా ఉండాలి. హృదయమును పలక మీద దానిని నువ్వు రాసుకోవాలి. అప్పుడు నువ్వు కుడికి గాని ఎడమకు గాని తొట్టులకుండా ఉంటావు. యెహోషువా జాగ్రత్త, యెహోషువా జాగ్రత్త. ఇదిగో నేను నీకు ఒక బాధ్యతను అప్పగించాను, నేను ఒక కార్యాన్ని నేను నీకు అప్పగించాను. అందుకనే యెహోషువ అంటాడు కదా, దేవుడు అద్భుత కార్యాలు చేయాలంటే మిమ్ములను మీరు పవిత్రపరచుకొనుడి.